మామ ఈ వీడియోలో మనమైతే ఒక ఎల్ఈడి ఫ్లాషర్ని అయితే తయారు చేయబోతున్నాం. మనమైతే వీడియో పెట్టేసి చాలా రోజులైంది. సో ఇప్పటి నుంచి నేను కంటిన్యూస్గా వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నేను ఒక 12 వోల్ట్స్ రిలే అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీనికైతే నేను ఒక 1000 వోల్ట్స్ యూఎఫ్ 25 వోల్ట్స్ కెపాసిటర్ అయితే తీసుకున్నా. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు దానికైతే సాల్డరింగ్ చేసుకోండి. ఇది ఎలా పనిచేస్తుందంటే మనకి ఎప్పుడైతే కరెంట్ని అయితే ఫ్లో చేస్తామో మన బల్బ్ అనేది ఆగి వెళ్తుంటే అంటే ఎల్ఈడి ఫ్లాషర్ టైప్ అనమాట. ఇది ఎల్ఈడి ఫ్లాషర్ మనం బయట కొనుక్కుంటే నియర్లీ 200 to 300 అయితే ఉంటుంది. సో ఇంట్లోనే ఎలా తయారు చేయాలని చెప్తాను. సో ఇప్పుడు నేనైతే సాల్డరింగ్ అయితే చేసుకున్నాను, మీరైతే వీడియోలో చూడొచ్చు. ఇంకా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిందంటే సబ్స్క్రైబ్ అని చేసుకోవడం మర్చిపోదు. నెక్స్ట్ మొత్తం 3 టెర్మినల్స్ ఉంటాయి కదా, థర్డ్ టెర్మినల్ నుంచి ట్రాన్సిస్టర్ నుంచి లాస్ట్ టెర్మినల్ 2 టెర్మినల్కి అయితే ఇవ్వండి కనెక్షన్ అనేది. సో మీకైతే చూస్తే అర్థమైపోతుంది, నేను చెప్పాల్సిన లేదు. సో ఇంకా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మన ఛానల్ అయితే ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. ఒక 2-3 వీడియోస్ అయితే విజిట్ చేయండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం పాజిటివ్ టర్మినల్ ఉంది కదా కెపాసిటర్కి, దానికైతే సాల్డరింగ్ అయితే చేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ నెగిటివ్ టర్మినల్కి అయితే సాల్డరింగ్ అయితే చేసాం, నెగిటివ్ టర్మినల్కి థర్డ్ పాయింట్తో. సో మన ఛానల్ అయితే వైఫై కంట్రోల్ కార్ అయితే తయారు చేసాం. ఇంకా చాలానే వీడియోస్ ఉన్నాయి, ఒక 2-3 వీడియోస్ అయితే విజిట్ చేయండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మన రిలే అయితే రెడీ అయిపోయింది అనమాట. సో దీనికి ఇన్పుట్ అయితే ఇచ్చాం. సో అవుట్పుట్ అనేది ఎలా తీసుకోవాలంటే నెక్స్ట్ నెగిటివ్ టర్మినల్ ఇచ్చాం కదా, నెగిటివ్ టర్మినల్ దగ్గర అది పాజిటివ్ టర్మినల్ తీసుకొని నెక్స్ట్ ఇంకో సాల్డరింగ్ చేసాం కదా సెకండ్ టర్మినల్ అని చెప్పి కెపాసిటర్ పాజిటివ్ నెగిటివ్ నుంచి, దాని నుంచి అయితే నేను వైర్స్ అయితే తీసుకున్నాను. మీరైతే చూస్తే అర్థమైపోతుంది, చెప్పవసరం లేదు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకైతే 2 వైర్స్ అయితే జాయిన్ చేశాను. ఈ 2 వైర్స్ అనేవి, ఈ 2 వైర్స్ నెగిటివ్ పాజిటివ్ టర్మినల్స్, అది కెపాసిటర్ అనమాట. సో ఇప్పుడు నేనైతే కనెక్ట్ చేసి చూపిస్తా మన ఎల్ఈడి అనేది ఎలా బ్లింక్ అవుతుంది. సో ఇది కూడా మనం తయారు చేసిన 12 వోల్ట్స్ బ్యాటరీ అనమాట. సో ఇది ఎలా తయారు చేయాలి ఫుల్ వీడియో అయితే మేకింగ్ ప్రాసెస్ అనేది చెప్పాను మన ఛానల్ అనేది. ఒకసారి ఛానల్ విజిట్ చేయండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే కనెక్షన్స్ అయితే రెడీ అయితే ఇచ్చేసాం. సో ఇది మనం ఎప్పుడైతే ఆన్ చేస్తామో మనకైతే చిన్న బీప్ సౌండ్ అయితే వస్తుంది అనమాట, లైట్గా సౌండ్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం ఎల్ఈడి ఫ్లాష్కి అయితే కనెక్షన్స్ అయితే ఇచ్చేద్దాం. సో ఇదే అనమాట మన 12 వోల్ట్స్ ఎల్ఈడి లైట్. నేనైతే వైట్ లైట్ అయితే చూస్ చేసుకున్నా. సో మీ ఇష్టం, మీకు నచ్చింది ఏదైనా చూస్ చేసుకోవచ్చు. నేను నెగిటివ్ పాజిటివ్ టర్మినల్స్ కింద అయితే కనెక్షన్స్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో మనం ఇప్పుడైతే చూడొచ్చు, మనం ఎప్పుడైతే కనెక్షన్ స్టార్ట్ చేస్తామో మనం ఎల్ఈడి అనేది బ్లింక్ అవ్వడం అయితే రెడీ అయిందనమాట. చూడొచ్చు మీరు అయితే బ్లింక్ అయ్యి ఆన్ అయ్యి బ్లింక్ అయ్యి ఆన్ అవుతుంది. సో ఇదే అనమాట ఎల్ఈడి ఫ్లాషర్. ఇదే అనమాట మన ఎల్ఈడి ఫ్లాషర్ వచ్చేసి. సో ఇంకా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. నా వీడియో ఎలా ఉందో మీకు కింద కామెంట్ చేయండి, నచ్చిందా లేదండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ చేయండి, నేనైతే ట్రై చేస్తాను.